ముఖ్య ఉద్దేశాన్ని పరిగణలో తీసుకొని ఈసారి 2011కి అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. జ్యూరీ ఏకదాటితో అందరూ కూడా కన్సెన్సస్ ద్వారా అందరూ ఒకే అభిప్రాయంతో ముక్త కంఠంతో జ్యూరీ మెంబర్స్ ముఖ్యమంత్రి గారికి వారి యొక్క కమిటీ రికమెండేషన్స్ ని లాంఛనంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం కూడా జరిగిందని సభాముఖంగా తెలియజేస్తూ మరి తదుపరి కార్యక్రమం ఇప్పుడు మొట్టమొదటిగా మంత్రివర్యులు శ్రీమతి డికే అరుణ గారిని లాంఛనంగా ఈ జ్యూరీ యొక్క ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకొని వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది ఫిల్మ్ అవార్డ్స్ 2011కు ఎంపికను మరి జ్యూరీ సభ్యులందరూ కూడా ఎంపికను పూర్తి చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మొత్తం అందజేయడం జరిగింది. ఆ లిస్ట్ అంతా కూడాను. దాంట్లో ముఖ్యమైనటువంటి 4-5 అంశాలు నేను ప్రకటించిన తర్వాత మిగతా కూడా చైర్మన్ గోపాల్ రెడ్డి గారు వాటినన్నింటినీ కూడా మాట్లాడతారు. మరి ఈరోజు 2011 గాను నంది ఫిలిం అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం ఎంపికైంది. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా జై బోలో తెలంగాణ చిత్రం ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా ఎన్ శంకర్, జై బోలో తెలంగాణ డైరెక్టర్ ఎన్ శంకర్ గారు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు ఎంపికయ్యారు. మరి ఉత్తమ నటిగా నయనతార ఎంపికయ్యారు. మరి ఉత్తమ గాయకుడిగా గద్దర్ గారు ఎంపికయ్యారు. మరి యొక్క 2011 ఫిల్మ్ అవార్డు సంబంధించి అవార్డు గ్రహీతలందరికీ కూడా జనవరిలో ఈ యొక్క అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. మరి ఈరోజు ఈ అవార్డుల సందర్భంగా అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క కమిటీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి గోపాల్ రెడ్డి గారిని మొత్తం ఈ నంది అవార్డ్స్ టోటల్ అన్ని కేటగిరీస్ లో ప్రకటనను మరి గోపాల్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. మంత్రివర్యులు డికే అరుణ్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఫస్ట్ బెస్ట్ ఫిలిం శ్రీరామరాజ్యం, సెకండ్ బెస్ట్ ఫిలిం రాజన్న, థర్డ్ బెస్ట్ ఫిలిం విరోధి థర్డ్ బెస్ట్ ఫిలిం, బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫ్యూచర్ ఫిలిం 100% Love, the best popular future film providing wholesome entertainment, Dookudu. Future film on national integration, Jai Bolo Telangana. And children's film, first best children's film, Shikaram. Second best children's film, Gantala Bandi. Best director for children awards film, Sri Kenz Akasham Kenaz. The documentary films, the first documentary film, Avayavadanam. Second best documentary film, Marabadhyata. So educational films ఏది అర్హత లేకపోవటం వల్ల ఇవ్వటం కుదరలేదు. బుక్స్, ఆర్టికల్స్ ఆన్ తెలుగు సినిమా,
సినిమా పోస్టర్ శ్రీ ఈశ్వర్ గారు. అండ్ the best film critic Rentala Jaydev. Now the individual awards for artists and technicians. The best director N. Shankar, Jaybolo, Telangana. The best leading actor Mahesh Babu, the hero. The best leading actress Nayanthara, Sri Ramarajyam. The best supporting actor Prakash Raj, Dukudu. The best supporting actress Sujata Reddy, Inkennallu. The best character actor Sammeta Gandhi, Rajanna, sorry. The best comedian actor M.S. Narayana, Dukudu. The best comedian actress Ratna Sagar, Karalu Miryalu. The best villain Manchu Lakshmi, Anaganaga Oka Dheerudu. The best child actor Master Nikhil, 100% Love. The best child actress Baby Annie, Rajanna. The best first film of director, the debut director Bhanu Prakash Balusu, Prayogam. Best screenplay writer Srinu Vaitla, Dukudu. Best story writer Raj Mudiraj, Rishi. The best dialogue writer Sri Neelakanta, Virodhi. The best lyric writer Mattapalli Surender, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, పోరు తెలంగాణ సినిమాకి. ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్ PRK రాజు, శ్రీ రామరాజ్యం. ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఇళయరాజా, రామరాజ్యం, శ్రీ రామరాజ్యం. ద బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ద గద్దర్, శ్రీ గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద, జైబోలో, తెలంగాణ. ద బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మాలవిక, అమ్మ అవని, రాజన్న. ద బెస్ట్ ఎడిటర్ MR వర్మ, దూకుడు. ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ S రవీందర్, రాజన్న. ద బెస్ట్ కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ శ్రీను. జగదానంద తారక, శ్రీరామరాజ్యం. బెస్ట్ ఆడియోగ్రాఫర్ శ్రీ K దేవి కృష్ణ, బద్రీనాథ్. ద బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ నిఖార్ ధావన్ అండ్ భాషా ఫర్ అనగనగా ఒక ధీరుడు. ద బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ P రాంబాబు, శ్రీరామరాజ్యం. ద బెస్ట్ ఫైట్ మాస్టర్ శ్రీ విజయ్, దూకుడు. ద బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు, కోరు తెలంగాణ. ద బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత, శ్రీరామరాజ్యం. ద బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫనీ ఇగ్గోని, అనగనగా ఒక ధీరుడు.
the Special Jury Award, Akkine Nagarjuna, Rajanna. And the Female Actress Special Jury Award for Charmi, Mangala. And the producer A. Ramesh Prasad for Rishi. This is also Special Jury Award. ఇప్పుడు ఈ ఎంపిక ప్రక్రియ గురించి ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే సభ్యులు కూడా ఉన్నారు. వారు ప్రత్యేకంగా ఏ పరిస్థితిలో ఈ చిత్రాన్ని ఏ కారణం చేత ఎంపిక చేయడం అనే విషయాన్ని వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. టోటల్ గా పారదర్శకతతో వ్యవహరించడం కూడా జరిగింది. ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని నంది అవార్డ్స్ యొక్క ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డ్స్ ఎంపిక చేయడం జరిగిందని సభంగా తెలియజేస్తూ, ఒకవేళ మీరు ప్రశ్నలు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. లేదండి, గతగా చాలా కాలం ఇస్తున్న కేటగిరీలోనే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఏకగ్రీవంగా చర్చలో జరిగిన తర్వాతనే ఇవ్వడం జరిగింది, పారదర్శకంగా. ఇది కొత్త కేటగిరీస్ ఏం దీనిలో మనం క్రియేట్ చేయలేదు ఈసారి. నాకు నా దేశ భవిష్యత్తు ముఖ్యం. ఇంత రేంజ్ లో కరప్షన్ జరుగుతుంటే గవర్నమెంట్ ఏమి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోదా? కర్మ అనుకోవట్లేదు, తుపాకీ పట్టుకుంటున్నారు.
శ్రీరామరాజ్యమే చివరి సినిమా అని రూమర్స్. నంది అవార్డుల ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి పూర్తి